హాయ్ హలో వివర్స్. ఎర్లీ మార్నింగ్ చేపలు తీసుకొచ్చాము మా చెరువులోటివి అని చెప్పాను కదా. ఇంకా ఆ చెరువు చేపలను అయితే వాష్ చేయడానికి మిద్ది పైకి అయితే తీసుకొచ్చేసాం. ఇంకా అమ్మ అయితే చూడండి తొక్కలు అయితే తీస్తూ ఉంది. ఫస్ట్ ఈ విధంగా తొక్కలు తీసేసిన తర్వాత మనమైతే దాని తల తోకలు ఇంకా సైడ్స్ మొత్తం అయితే కట్ చేసుకోవాలి. 2 చేపలే ఫ్రెండ్స్ ఇవి. ఈ 2 చేపలు కలిపి 3.5 kg అంట. ఇంకా 500 అయితే పడ్డైంది కాస్ట్. మా ఊరు చెరువు చేపలు ఫ్రెండ్స్. ఇంకా వీక్లీ 2 టైమ్స్ అయితే పడుతూ ఉన్నారు, బుధవారం సండే. ఇంకా ఒక పెద్ద చేపలో అయితే చూడండి 1/2 kg వరకు గుడ్లే వచ్చాయి, చేప గుడ్లు. ఇంకా అమ్మ కిందకి వెళ్ళి గిన్నె తీసుకురాపో గుడ్లు వేద్దాము అంటే నేనైతే మిద్ది పైన టేక్ చెట్టు అయితే ఉంది, ఆ టేక్ ఆకు అయితే కట్ చేసి ఇచ్చేసాను. దాంట్లో వేయమా తర్వాత తీసుకొస్తాను అని. ఇంకా ఆ టేక్ ఆకులు అయితే గుడ్లను అయితే వేసేసింది. చూడండి ఫ్రెండ్స్, అది 2.5 kg చేప అంట. దాంట్లో 1/2 kg వరకు గుడ్లే వచ్చేసాయి. ఈ విధంగా గుడ్లన్నీ తీసేసి ఇంకా ముక్కలను అయితే కట్ చేసేస్తూ ఉంది. కట్ చేసేసి వాటర్లో అయితే వేసేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత ఉప్పు అయితే వేసేసి బాగా వాష్ చేసేసింది. ఫ్రై కోసం కొన్ని పీసెస్, ఇంకా కర్రీ కోసం కొన్ని పీసెస్ అయితే సపరేట్ చేసేసి ఇక్కడ చేపల కూర కూడా రెడీ చేసేసింది అమ్మ. ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు చేపల కూర, చేపల ఫ్రై, ఇంకా ఇవి చేప గుడ్లు వేపుడు, ఈ 3 ఐటమ్స్ అయితే రెడీ చేసేసింది. ఇంకా అమ్మ చేతి చేపల కూర చూడాలంటే ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే వేడి వేడి అన్నం పెట్టుకొని చేప తెల్ల అయితే వేసుకొని ఇంకా తినేస్తూ ఉన్నాను. సూపర్ ఫ్రెండ్స్, చేపల కూర అయితే అదుర్స్.